నిన్న మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. తనిఖీలు సోదాలు అంటూ హడావిడి చేసిన అధికారులు చివరికి ఏమీ దొరకలేదని వెనుదిరిగారు. అయితే ఇదంతా పై స్థాయి అధికారుల ప్రమేయం వల్లే జరిగింది. స్వయంగా తనిఖీ చేసిన అధికారులే ఈ విషయాన్ని చెప్పారు. పై స్థాయి అధికారుల ఒత్తిడి వల్లే తనిఖీలు చేశామన్నారు. నిన్న మధ్యాహ్నం ప్రొద్దుటూరులోని సుధాకర్ యాదవ్ ఇంటికి వచ్చిన ఐటీ అధికారులు అంగుళం కూడా వదలకుండా సోదాలు చేశారు. స్టోరేజ్ కార్డ్స్, అల్మారాలు, బాత్రూంలు వేటిని వదలకుండా తనిఖీ చేశారు. ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఐటీ అధికారుల సోదాలకు టీడీపీ నేతలు ఎక్కడా అడ్డుపడలేదు. చివరకు సోదాలు ముగిసిన తర్వాత వారిని ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో సోదాలు చేశారని ప్రశ్నించారు. అప్పుడు పై స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పిన వారు ఢిల్లీ వారా లేక మరెవరా అనేది మాత్రం చెప్పలేదు. ఐటీ దాడులకు భయపడేది లేదని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఇది తమ ప్రత్యర్థుల పన్నాగమే అని ఆయన ఆరోపించారు. ఎవరికీ భయపడబోనని సుధాకర్ యాదవ్ అన్నారు. మేము పొద్దుటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాన్వాస్ చేసుకొని ఇంటిపై భోజనం చేసుకొని బయలుదేరి వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ పంపడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే వీళ్ళు కావాల్సింది మా మీద భయభ్రాంతులు చేసడానికి వీళ్ళు చేసినటువంటి కుట్ర. ఈ వైకాపా పార్టీ ప్రజలందరూ, వైకాపా పార్టీ నాయకులు మా మీద భయభ్రాంతులు చేసడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రకు మేము ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. మేము దేనికి సిద్ధమే. రికార్డు పరంగా దేనికైనా చట్టానికి సిద్ధంగా ఉంటాము. చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయము. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేసుకున్నా మాదే అభ్యంతరం లేదు. అన్ని రికార్డ్స్ మావి ఉన్నాయి. ఎక్కడైనా ఏమున్నా దానికి ఆన్సర్ చెప్తాము. దానికి ఎక్కడైనా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎత్తు రికార్డు పరంగా చెక్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. అయినా కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈరోజు పంపించినారంటే వాళ్ళు ఓడిపోతున్నాం చెప్పి భయంతో మమ్మల్ని భయప్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేసినటువంటి కుట్ర ఇది. ఎందుకంటే మా నియోజకవర్గంలో 5 సంవత్సరాలు మా గారు పనిచేసుకున్నారు. 5 సంవత్సరాల నుంచి పార్టీ మారి ఈరోజు మా మీద భయప్రాంతం చేస్తున్నారు. ప్రజలు ఉన్నారు. మాకు ప్రజలు ఉన్నంత వరకు ఈ మోసం చేసినారని చెప్పి ప్రజలు బాగా తెలిసిపోయింది. ఇవన్నీ నిన్నగాక మొన్న బ్యాలెట్ పేపర్లో మాది 2వ పేరు అయితే మాది 3వ పేరు అని చెప్పి పబ్లిసిటీ చేస్తారు. అంటే ప్రజలను వాళ్ళకు ప్రజలను అయోమయం చేసే ఉద్దేశం ఇది. ప్రజలను ఏదో జరిగిపోతుంది అనేదానికి వాళ్ళు చేసిన కుట్ర ఇది. దీని అందరూ ప్రజలు బాగా గమనిస్తున్నారు. అది జరిగిన తర్వాత ఈరోజు సాయంకాలం ఇన్కమ్ ట్యాక్స్ అయ్యింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఏమవుతుంది? మా దగ్గర అన్ని రికార్డు ఉన్నాయి. మేము ఎక్కడ కానీ రూల్ ప్రకారం ఉంటాము. అకౌంటబుల్ ఉంటుంది. మా దగ్గర ఉంటే, మా ఇంట్లో ఉంటే 50,000 నుంచి 60,000 రూపాయలు డబ్బు ఉంటుంది. అన్ని రికార్డు ఉంటాయి. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మళ్ళీ అధికారులు ఏం లేవు, మేము వెళ్ళిపోతామంటారు. మేము వెళ్ళిపోతాయా? మీరు అన్నీ చెక్ చేసుకో, నేను పంపించిన రావాలి ఇక్కడికి, మీరు అన్నీ చెక్ చేసుకోండి అని చెప్పి కరాఖండి చెప్తున్నాము. అన్నీ చెక్ చేసుకుంటున్నారు. దానికి మేము భయపడే సమస్య లేదు. ఒకటి, మమ్మల్ని భయప్రాంతులు చేసేదానికి వీళ్ళందరూ ఏకమై మా మీద దండయాత్ర చేస్తున్నారు. ఈ దండయాత్ర చేసినా వాళ్ళు దండయాత్ర చేస్తే మాకు రామదండు మాదిరిగా ప్రజలు కదిలి వస్తున్నారు. ప్రజల్లో చూస్తుంటూ వాళ్ళ ఆవేశం చూస్తుంటే ఎంత దారుణం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి. ఎక్కడ దౌర్జన్యాలు ఉన్నాయో ఈ దౌర్జన్యానికి అరికట్ట చేయాలంటే ఈరోజు ప్రజలు ముందుకు రావాలా. ఒక బీసీ నాయకుడిగా ఉన్నాయని చెప్పేసి నా మీద ఇంత ఎన్నో బలప్రయోగం చేస్తున్నారు. దీనికి దేనికి భయపడేది లేదు. మా అన్ని కరెక్ట్ అకౌంటబుల్ ఉంటాయి. ఎక్కడ దేనికి
కార్యకర్త కూడా మాకేం జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. మేము అన్ని రికార్డు పరంగా ఉన్నాము. ఎక్కడ మేము తప్పు చేయం, తప్పు లేదు మాది. ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు కాదు, ఇంకా 2 రోజులు ఇన్కమ్ ట్యాక్స్ మా ఇంట్లో ఉన్నాయి. చెక్ చేసుకొని డోంట్ కేర్, అన్ని కరెక్ట్ ఉన్నాయి. రికార్డు పరంగా అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఎక్కడ చెక్ చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఇది చేసినటువంటి ఏంది, మమ్మల్ని భయప్రాంతం చేసి ప్రజల్లో మమ్మల్ని ఏదో భయప్రాంతం చేసి ఇప్పుడే పారిపోయేటట్టు చేస్తారని చెప్తే ఇలా తరం కాదు. ఇది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు వీళ్ళు ఏం చేసినా మేము నీతి నిజాయితీగా పనిచేస్తున్నాము. అభివృద్ధి మా ఆశయము. అభివృద్ధి ఆశయంతో మేము ప్రజలైపోతున్నాం. కాబట్టి ప్రజలు మాకు రామదండు మాది కదిలి వస్తున్నారు. ప్రజల్లో కూడా ఇంత మోసం చేస్తున్నారు, ఇంత దగా చేస్తున్నారు, ఇంత కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లో బాగా ఉద్రేకం కదిలి వచ్చింది. మరోవైపు ఈ ఐటీ దాడుల వ్యవహారంపై చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. మనోస్థైర్యం దెబ్బతీసేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని, అయితే వేటికి భయపడబోమని తేల్చి చెప్పారు. తమ నేతల ఇళ్లపై దాడులు చేయించే వారికి తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు కనిపించటం లేదంటూ వ్యాఖ్యానించారు. మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ని సుధాకర్ యాదవ్ ఇంటిపై దాడులు చేశారు తమ్ముళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ మీకు మీ రాష్ట్రాల్లో కనపడంలా, వైసీపీ అవినీతి నీకు కనపడంలా, తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు నీకు కనపడంలా. మేము డబ్బులు లేకపోయినా పనిచేస్తా ఉంటే మా మనస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు దాడులు చేస్తున్నారు. తమలో హెచ్చరించాలా లేదా? హెచ్చరించాలా లేదా? గట్టిగా చెప్పండి. నరేంద్ర మోడీ ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. ఐటీ దాడులు మా పైన చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఒక దాడికి 50 సీట్లు పోతాయి నీకు. ఇక్కడే కాదు, దేశమంతా కూడా తిరిగి చెప్తాను. మీరు ఇదే మరి చేస్తే ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తుంది. ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టాలని చూస్తుంటానట్టు టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ మధ్య టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. నెల్లూరులో నారాయణ, గుంటూరులో ఉగ్ర నరసింహారెడ్డికి చెందిన హాస్పిటల్స్పై ఐటీ అధికారులు దాడులు చేశారు.